ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామన్నారు. రాజన్న ఆలయం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. కొన్ని అంశాలపై ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలెవరూ నమ్మవద్దని, ప్రభుత్వంపై తప్పుడు కూతలు కూస్తే ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలన్నారు. మొన్నటి రోజున బీఆర్ఎస్ నేతలు అర్ధనగ్న నిరసనలు ఎందుకు చేశారని, తొందరలోనే ప్రజలు బీఆర్ఎస్ నేతల లాగులు ఊడదీస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రాకేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ తోటరాజు, నాయకులు అజయ్, శ్రీనివాస్, పుల్కం రాజు, మస్తాన్, గూడూరి మధు తదితరులు పాల్గొన్నారు. తర్వాత కుమ్మరి శంకరయ్య గారు, ఈ తర్వాత మరిపెల్లి లత, ఎం లక్ష, మన నియోజకవర్గ ప్రజలు, మన వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ కళ్యాణ చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు చూత ఆపదలో ఉన్నా అంటే అన్న అప్పటికప్పుడు ఒకటే రోజులో 24 గంటల్లో ఎల్ఓసి సుతా అందజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కు మన నిమ్స్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు వచ్చి చెప్తేనే 24 గంటల లోపల ఎల్ఓసి అందజేయడం జరుగుతుంది. ఇలా మన నియోజకవర్గానికి మన అన్న ఉన్నాడంటే మన ఎంతో ఆపదలో ఆదుకున్నటువంటి మన సీనన్న, ఇలా మన సీనన్నతో ఇలా మన నియోజకవర్గం ఎంతో సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా మొన్నటి రోజున మన దేవస్థానం పనులు కానీ, మన బద్దిపోచమ్మ గుడి కానీ అన్ని పనులు మన సీనన్న నిలబడి చేయించుతున్నట్టే ఎంతో గర్వకారణము. ఇలా అందరం మన ప్రజలమందరము ఇలా సీనన్నకు రుణపడి ఉంటామని అందరికీ చెప్పుకుంటూ మన అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన నియోజకవర్గ ప్రజలందరికీ మన ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మొన్న అర్బన్ మండలంలో, మొన్న అదేవిధంగా రూరల్ మండలంలో అన్ని చెక్కులు సీఎం ముఖ్యమంత్రి వర్యులు సీఎం ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం లోపు ఎన్ని చెక్కులు వచ్చింది ప్రజలు చూస్తున్నారు. అంతకుముందు 10 సంవత్సరాల చెక్కులు ఒక చెక్కు కూడా చూసిన ప్రజలు పాపనవ్వలే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి సంవత్సరం లోపు ఎన్ని చెక్కులు వంచిండ్రో ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు మొన్న అర్ధనగర ప్రదర్శన చేసిరు. ఏమో రైతు రుణమాఫీ లేదు, 10,000 మేము ఇచ్చినాం, 12,000 ఇస్తారు, 15,000 ఇవ్వలేదు అన్నారు. అవన్నీ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరు అల్లిబొల్లి కథలు మాట్లాడకూరి అదంతా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే ఆసినగర్ నియోజకవర్గం ఎంత డెవలప్ చేస్తున్నారో. ఇప్పుడు మొన్న మన రాజన్న టెంపుల్ 1000 కోట్ల నిధులు తెచ్చిండ్రు. అదేవిధంగా ఈ 4 సంవత్సరంలో ఎన్ని నిధులు తెచ్చి ఎంత వర్క్ చేస్తారో అది ప్రజలు గమనిస్తున్నారు. అందుకొరకు ఈ ఆసినన్న ఇన్ని రోజులు మా ఎమ్మెల్యేను కోల్పోయినాం 4 సార్లు అని ప్రజలు గమనిస్తున్నారు. అనవసరంగా అబండలు వేయకూరి, అనవసరంగా మాట్లాడకూరి. బీఆర్ఎస్ నాయకుల జాగ్రత్త. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ ముగిస్తాను. కళ్యాణ లక్ష్మి చెక్కులు 40 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో 29 ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఉన్న నాయకుడు, మా నాయకుడు ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యలే ధ్యేయంగా చేస్తున్న మా నాయకుడిని కొంతమంది పని కట్టుకొని, బట్టలు ఇప్పుకొని, అంగీలు ఇప్పుకొని ఇక 4 అయితే లాగుడు సోపుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళకి. వాళ్ళకి ఏం అర్థమైతలేదు. ఆనాటి ఎన్వి కృష్ణయ్య కాంచాలి, ఎన్వి కృష్ణయ్య, పాపారావు, రాజేశ్వరరావు, రమేష్ బాబు ఒక చెక్ ఇచ్చిండా చెప్పాలి. మరి 12 నెలలనే లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాడు. ప్రజల సమస్యల్లో వెంటనే ఫోన్ ద్వారా పరిష్కారం చేస్తున్న నాయకుడు అంటే ఇవాళ బీసీ బిడ్డను ఓర్వలేక, దొరలు జీర్ణించుకోలేక రెచ్చగొట్టి బట్టలు ఇప్పుకునే పరిస్థితికి వస్తుంది మీది.
కాబట్టి ప్రజలారా ఎవరి మాటలు నమ్మకండి. ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. మన వేములవాడ నియోజకవర్గం అభివృద్ధిలో పోతుంది. మన సిరన్నను మళ్ళా 20 సంవత్సరాల దాకా ఎమ్మెల్యే పదవిలో చూడాలని ఆ రాయలస్వామిని వేడుకుంటూ అందరికీ నమస్కారం.